రెడ్డి గారు అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తన్రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా మనం రాఘవేంద్ర గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు. సో ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే కేవలం విజయసాయి రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తే తనని ఈ కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అమ్ముడు పోవడం వల్లే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది, అసలు లిక్కర్లో స్కామే లేదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పే విధంగా ఈ వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి మాటలను ప్రజలు నమ్మేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారా? రాజు గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే వైసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే, కుక్కల చెప్పుల కోసం వెతుకున్నాం, ఈ వైసీపీ వాళ్ళు వచ్చి సాకుల కోసం వెతుకున్నాం అనే ఒక సామెత నాకు బాగా గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ అనేది విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఆయన రాజీనామా చేయకముందు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద అంతకు ముందే అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నుంచి కూడా ఆ రోజు బీజేపీ ఈ రోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు పదే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదేం కొత్తగా మేము లిక్కర్ లో స్కామ్ జరుగుతుంది, లిక్కర్ లో ఈ విధంగా అవినీతి జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లబ్ధి పొందుతున్నాడు అని చెప్పేసి ఈ రోజు మేమేమి విజయసాయి రెడ్డి ఈ రోజు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏం మాట్లాడలేదు. ఇది ఎప్పటి నుంచో ఉండేదే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం లిక్కర్ను అడ్డం పెట్టుకొని నేను పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి లిక్కర్ రేట్లు పెంచితే మద్యం మానేస్తారని చెప్పేసి ఒక అపోహ ప్రజల్లో కల్పించేసి మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్ముతూ తన సొంత డిస్టిలరీస్తో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టుకు పెట్టి రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసినట్టు నుంచి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే మీరు టీడీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు మార్చి 11న ఎక్కడైతే తాడేపల్లిలో వాళ్ళు కలిశారు, దీనికి సంబంధించి మాట్లాడిన తర్వాతే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. అసలు ఈ వీడియోకి మనం అసలు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా, ఒకవేళ టీడీ జనార్దన్ గారిని కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇక్కడ తాడేపల్లికి వచ్చేసి విల్లా నెంబర్ 27లో ఎవరైతే కృష్ణా గారి సోదరుడు విల్లాలో కలిశాడు అంటే ఏదో వ్యక్తిగత విషయం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక విషయం అయి ఉండొచ్చు. అంతేగాని ఈయన కలవాలంటే ఇక్కడ తాడేపల్లికి వచ్చేసి ఇక్కడ కలవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో 10-15 మంది టీడీపీ నాయకులు ఉండే వీళ్ళ మధ్యలో విజయసాయి రెడ్డి గారు ఉంటారు, ఆయన అక్కడే కలిసి ఉండొచ్చు కదా. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా వైసీపీ వాళ్ళని, ఇదే విజయసాయి రెడ్డి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇదిగా వెనకేసుకొచ్చాడు. ఎలక్షన్ ప్రచారంలో ఇదే నెల్లూరు జిల్లాలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు విజయసాయి రెడ్డిని ఏమని పరిచయం చేశారు? సౌమ్యుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు, అసలు అవినీతి మరకలే లేనటువంటి వ్యక్తిని మీరు గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేసి సంవత్సరం రోజులు అంటే మీ నుంచి దూరం రాగానే ఈ రోజు ఆయన అవినీతి పరుడైపోయాడు, ఆయన అమ్ముడు పోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మీరే మంచోడు అని చెప్పారు, ఈ రోజు మీరే ఆయన అవినీతి పరుడు, అమ్ముడుపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలా ఇదిగా ఉంది. అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఒకటే అనిపిస్తుంది, ఈరోజు విజయసాయి రెడ్డి దొంగ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళు మాట్లాడింది రాజకేశ్ రెడ్డి కానీ, వాసుదేవరెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఈ విధంగా ఉండే ఈ లిక్కర్ స్కామ్ నుండి ప్రతి ఒక్కరేమో ఈయనకు బుద్ధిమంతుల్లా కనిపించవచ్చు. ఎందుకంటే ఈయన మహాబుద్ధిమంతుడు కాబట్టి మేము ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఈ లిక్కర్ స్కామ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% జరిగింది. దేశంలోనే ఇదే అత్యధికంగా, అంటే పక్క ఏ రాష్ట్రంలో జరగనంత ఇదిగా జరిగింది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వము మా ఎంపీ ఎవరైతే లావు కృష్ణదేవరాయలు గారు ఉన్నారో అమిత్ షా గారిని కలిసి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ ప్రత్యేకంగా మనం మాట్లాడి ఏదో విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ ఏమో లోపల సిఐడి వాళ్ళు అడిగారేమో దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో మీకు భాగస్వామ్యం ఉందా, మీరు పాల్గొన్నారా లేదా అని చెప్పేసి ఆయన అడిగి ఉండొచ్చు. అందుకే ఆయన బయటకు వచ్చి మాట్లాడి ఉండొచ్చు కదా. బోత్ వేస్ మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు టీడీపీకి అమ్ముడు పోయాడు అని చెప్పేసి. టీడీపీ ఆయన ఏమైనా కొనేటప్పుడు ఇలా ఏమైనా దగ్గరుండి చూసారా? ఏదో ఒక విజువల్ పట్టుకొని వచ్చేసి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా జనవరిలో చేశాడు, ఈ విజువల్ మీరు ఇప్పుడు చూపించేది మార్చిలో చూపిస్తున్నారు. ఈ 2 నెలల మధ్యలో ఏం చేస్తున్నారు? జనవరిలో జరిగింది కదా, మరి ఈ 2 నెలల మధ్యలో మీరు చూపించవచ్చు కదా, ఆ రోజు బయట పెట్టచ్చు కదా. విజయసాయి రెడ్డి గారు మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీ నాయకుడు చేసిన అవినీతి గురించి, మీ నాయకుడు తెచ్చినటువంటి పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, పార్టీలో ఉండేవాళ్ళు మీ వాళ్ళు ఏ విధంగా ఇదవుతున్నారనే విషయాలన్నీ కూడా బయట పెట్టాడు కదా. ఆయన ఎందుకు బయటకు వచ్చాడు చెప్పాడు కదా, ఆ రోజు మాట్లాడచ్చు కదా. ఈరోజు
వీళ్ళకి కావాలని చెప్పేసి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ని ఏదైతే మేమేదో కావాలని పుట్టిస్తున్నట్టు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిక్కర్ స్కామే జరగనట్టుగా వీళ్ళు ఏదో ఒక జనాల్ని మభ్యపెట్టే పనిలో ఉన్నారే తప్ప రాష్ట్రంలో ఈరోజు విజయసాయి రెడ్డి మా పక్క ఉన్నా లేకపోతే ఇంకొక పార్టీలో ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పటికే ఎవరికి క్లారిటీ లేదు. ఆయన ఎక్కడున్నా సరే ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. 4,000 కోట్లు ఆల్రెడీ స్కామ్ డబ్బులు మారే చేతులు మారే అనే విషయం అయితే చాలా క్లియర్ గా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. ఓకే.